మా ప్రభువా, ఈ దినమున నీ సన్నిధానములో చేరి నాయనా నేను ప్రార్థించ భాగ్యము మాకందరికి ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, లోకరక్షక నాయనా తండ్రి, దేవాది దేవ, నువ్వు మాతో మాట్లాడు అయ్యా. స్పష్టంగా మాతోటి మాట్లాడము. మా ప్రభువా, జీవించాలి. ఈ లోకములో జీవిస్తున్నారు, కానీ పరలోక సంబంధమైనటువంటి వారుగా జీవించడానికి సహాయము చేయము. యేసు ప్రభువా, నీవు నీ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మాకున్నది. మా ప్రభువా, నువ్వు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున తిరిగి లేచినటువంటి దేవుడవు. మా ప్రభువా, తర్వాత అనేక మంది శిష్యులైనటువంటి వారు ముందు చదువు లేకుండా ఎలాంటి పరిస్థితిలో వాళ్ళని ప్రభువా చేశారో, మా ప్రభువా, వాళ్ళు ప్రాణము సైతము పణంగా పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణము అర్పించటానికి చాలా ఎంత వాళ్ళు ఇక లెక్కలే అవ్వా. కనుక మా ప్రభువా, నువ్వు ఉన్నావు. అవును, నిశ్చితులు మరి శుభ్రంగా సమస్తాన్ని త్యాగము చేశారు. దానిని బట్టి నువ్వు బ్రతికినటువంటి దేవుడవని గుర్తిరుగుచున్నాము. మా ప్రభువా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళు నీ బిడ్డలు అనుసరించారు. ఈ లోకములో మేము జీవిస్తున్నాము. మేము కూడా మా ప్రభువా, నీ కొరకు మేము జీవించగలిగే భాగ్యము మాకు కలుగజేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయొచ్చు వేడుకొనుచున్నాను. ఆమేన్. అమ్మా, నా మాట వినిపిస్తుందా? వినపడుతుంది, కొంచెం స్లోగా ఉంది. బాగుంది, వినపడుతుంది. చెప్పండి అమ్మ ఒకసారి. బాగుంది. నేతి సువార్త, రక్షణ సువార్త చెప్తున్నాను. నేతి సువార్త, రక్షణ సువార్తను, దేవుని రాజ్య సువార్త. ఇప్పుడు మనం చదివేది కృపాసత్యం. దేవుడు కృపామయుడు, కుమారుడు కృపాసత్య సంపూర్ణుడు, పరిశుద్ధాత్మ కృపకు మూలమగు ఆత్మ. ఆమేన్. ఇక్కడ మనము తెలుసుకున్నటువంటిది ఏమిటంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, వాళ్ళు ముగ్గురు క్లియర్ గా మనకి కనిపిస్తుంది. బైబిల్ మొత్తం చదివిన కూడా తండ్రి, పరిశుద్ధాత్మ కనిపిస్తుంది. అయితే దాని నుంచి జాగ్రత్తగా మనము బైబిల్ చదువుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. 2 తెస్సలోనిక 1-2 వచనం. 2 తెస్సలోనికలు 1వ అధ్యాయము 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి
ప్రభువైన యేసుక్రీస్తు నుండి ప్రభువైన క్రీస్తు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును కృపయు సమాధానమును మీకు మీకు కలుగునుగాక. కలుగునుగాక. ఆమేన్. 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 కాబట్టి ఇప్పుడు 2 తెస్సలోనిక 1:11 కూడా చదువుకుందాం. 11. అందువలన 2 అందువలన 1:11 అందువలన మనము దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు ప్రభువైన క్రీస్తు యేసుక్రీస్తు యొక్క యొక్కయు కృప చొప్పున కృప ఎవరిది? ఇద్దరిది, తండ్రి అయిన దేవుని దేవుని యొక్కయు ప్రభుని యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్కయు ప్రభువైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప యేసుక్రీస్తు చొప్పున ఇద్దరికి కృప మనకి అవసరం. తండ్రిది కావాలి, కుమారుడు కావాలి. కృప కూడా మనకి కావాలి. చొప్పున కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందునట్లు చదువున బ్రదర్ మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచుకొనున్నట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము అంటున్నాడు పౌలు. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసు నామమును ఆయనందు మీరును మహిమ నొందినట్లు. కృప పొందు. ఆమేన్. ఎంత గొప్ప భాగ్యము భాగ్యం. ఆమేన్. ఇప్పుడు కొలసి 4:6 కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో ఎలాగు ప్రత్యుత్తరమియ్యనో అది మీరు తెలుసుకొనుటకై ఆమేన్. అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఆమేన్. ఈ విషయాన్ని ఇంతకు ముందు కూడా చదువుకున్నాం మనం. అవును. కొలసీలో కూడా చెప్పాడు ఆ మాట. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీకు మీ సంభాషణ ఉప్పు వేసినది గాను రుచి గలది గాను కృపా సహితమును ఉండనియుడి. కాబట్టి మనము మాట్లాడే ప్రతి మాట కూడా కలిగినట్టుగా ఉండాలి. మరి జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తితో మాట్లాడాలి, విషయం తెలుసుకోవాలి. కోపం వస్తే మనము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితి లోకంలో చూస్తున్నాం కదా. కోపం వస్తే తట్టుకోలేము. ఎమ్మటే ఏ స్థితికి వెళ్తామంటే అంటారు, నేను దేవుణ్ణి గనక పక్కన పెట్టానంటే దేవుడిని అంట పక్కన పెడతారంట. నేను యేసు ప్రభువుని పక్కన పెట్టానంటే యేసు ప్రభువుని అసలు పక్కన పెడితే వాడి పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఒక్క సెకండ్ చాలదా? ఒక్క సెకండ్ వాడు పక్కింటాడు, వస్తాడు, వాడు వస్తాడు.
వాడు వచ్చినప్పుడు ఇక ఒక్కసారి వచ్చాడు అంటే ఇక వాడి పరిస్థితి ఇక లేదు, చెప్పలేము. కాబట్టి పొరపాటున కూడా అలాంటి మాటలు మనము మాట్లాడకూడదు. ఆమేన్. 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 చాలా మంది కోపం వచ్చింది ఒక బాగా ఎక్సెస్ కోపం ఎరిగి వాళ్ళు అంటే వాడు మాట్లాడే విధానము అట్లానే ఉంటది. ఎందుకంటే వాడికి కావాల్సింది ఎవరు? విశ్వాసి అయినటువంటి నీవు వాడికి కావాలి. ఎవరు కావాలి? నువ్వు కావాలి. ఏ రకంగానైనా నిన్ను నేను తీసుకుంటాను అని అనుకుంటాడు వాడు. అవునా కదా? నువ్వు ఏదో రకంగా బాగా కోపం తెప్పిస్తాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే నేను అసలు వాడి జోలి పోలేదు, జోలి పోలేదు నేను, వాడు ఊరకల్లేసి నా మీద యుద్ధమో లెగుస్తున్నాడు అనిపిస్తుందా? ఊరుకునే చాలాసార్లు నువ్వు నిన్ను ఊరక నీ మీద లెగుస్తాడు. ఎందుకు? నువ్వు కావాలి. వాడికి ఎవరు కావాలి? విశ్వాసం కావాలి, నీవు కావాలి. కాబట్టి వాడు ఏదో రకంగా నీతో తగు పెట్టుకుంటాడు. ఊరక ఆ కోపంలో నీకు భయంకరమైన కోపం రెచ్చిపోయి మరి ఒక పక్క దేవుంటే భయం ఉంది, ఒక పక్క వానితో మాట్లాడింది తట్టుకోలేని పరిస్థితి మనకుందా? ఏం చేయాలి? అందుకని ఇక నేను ప్రభువుని పక్కన పెట్టాను అనుకో, నేను కనుక బైబిల్ కనుక పక్కన పెట్టానంటే నీ సంగతి చూస్తాను అంటా వస్తాడు. చాలా మంది నేను చూచాను, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ మాట మాట్లాడుతుంటారు. ఎంత దారుణం! నీవు ఆలోచించలేదా? నీకు ఆలోచన కలగలేదా? ప్రతి మనుష్యుడు ఎలాగూ ప్రత్యుత్తరమయ్యాలో మీకు తెలిసిన కనుకై మీ యొక్క సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ వృత్తి గలదిగా కృప కాబట్టి సహోదరిలారా, మీరెప్పుడు కృప సహితముగా ఉండాలి. అలాగూ మీరు పొరపాటున చెప్పకూడదు. ఆమేన్. మీరెప్పుడు కోపం వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్కి రావాలి. వస్తాయి. వాడికి కావాల్సింది వాళ్ళు కాదు, అసలు వాళ్ళు కానే కాదు. వాడికి ఎవరు కావాలి? కావాలి. ఆయన బిడ్డలు కావాలి. పక్క నుంచి చిన్నగా ఏదో ఒక రకంగా భార్యాభర్తలు కానీ, ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇక చాలా చాలా చుట్టాలు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట నువ్వు ఎంత జాగ్రత్తగా తగ్గించి ఎంత జాగ్రత్తగా మాట్లాడినా కూడా
ఎక్సెస్ అయిపోతాడు. అయినా కూడా నీవు దాటిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మీరు మర్చిపోకూడదు. నేను చెప్పిన ఈ మాటలు మీ జీవితంలో సంభాషణని తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. హల్లెలూయా. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. 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 కొలసీలకు 4:18. కొలసీలకు రాసిన పత్రిక 4:18. పౌలను నేను స్వహస్తాలతో నా వందనములు వాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకం చేసుకోండి, కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. 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 పౌలను నేను నేను స్వహస్తముతో నా నా బంధకములను వందనములు రాయించున్నాను, నా బంధకములను జ్ఞాపకం చేసుకొని చేసుకోండి. కృప ఏటమ్మా కృప మీకు తోడై ఉండును గాక. మీకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి కొలస్సీ 1:1-2. కొలసీలకు రాసిన పత్రిక 1:2. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం 1-2. 1-2 కలిపి ఉన్నాయి బ్రదర్ గారు. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలును సహోదరుడైన తిమోతికు శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. తర్వాత 1:6. కొలసీలకు రాసిన పత్రిక 1:6. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఆమేన్. ఆమేన్. మొట్టమొదటి 1-2 ఏమి రాసిందంటే ఇక్కడ దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులు పౌలును సహోదరుడైన తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. ఆమేన్. 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 మన తండ్రి దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు దేవుని నుండి కృప సమాధానము మీకు కలుగును గాక. అంతవరకు మీకు కూడా కృప సమాధానము కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు ఆమేన్. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన విషయం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమిటి ఇందాక చెప్పింది? ఉప్పు మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. కాబట్టి ఉప్పు అది మీకు తెలిసి కొన్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ చిక్కదిగా ఉండాలి. ఈ విషయాన్ని మీరందరూ తెలుసుకోవలసిన అవసరము ఉంది. కాబట్టి ఈ సువార్తలో ఒక భాగము. ఆమేన్. మనము సువార్తలో ఇది కూడా ఒక భాగం. ఏంటంటే తెలిసిపోతే నువ్వు పడిపోతావు.
కోపం వచ్చేసి నువ్వు పడిపోయే ప్రమాదము ఉంటుంది. కాబట్టి నీవు ప్రతి మనుషునికి ఎలాగో ఉత్తరం ఇయ్యాలో అది నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ సువార్త కూడా అవసరము నీకు. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా దేవుని కృపను వచ్చిన సత్యము విని కృపను గురించి విని సత్యమును గ్రహించిన నాటి నుంచి అది మనలో కూడా ఫలిస్తుంది. మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి ఆమేన్ ఆమేన్. మీతో సైతము ఫలించును వ్యాపించుచున్నది. కాబట్టి దేవుని సత్య సువార్త, ఈ సువార్త యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి సువార్త, ఆయన బిడ్డలైన వారు రాసిన సువార్త, పరిశుద్ధాత్మ తాను చెప్పినటువంటి నేర్పించినటువంటి వార్త. కాబట్టి ఈ సువార్త సర్వలోకములో వ్యాపించుచున్నట్టుగా సర్వలోకములో ఫలించాలి. ఫలించటం కాదు, వ్యాపించాలి. తర్వాత దేవుని కృప గురించి నువ్వు వినాలి, అది సత్యముగా గ్రహించాలి. ఈ చెప్పినదంతా వాక్యము సత్యముగా గ్రహించాలి. ఇప్పుడు అది మనలో కూడా సైతము ఫలిస్తుంది. టైం అయిపోయిందా? చదువుకోండి. ప్రార్థన చేయండి. ఘనమైన దేవ, పరిశుద్ధుడమైన తండ్రి, మీ పాదములకు వందనాలనైనా మరొక ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి మీ వాక్కులు వినడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, అయ్యా నేను నమ్మిన బిడ్డలందరికీ కూడా కృపయు సమాధానము ఉంటుందని మీరు మరొకసారి జ్ఞాపకం చేశారు. స్తుతులు ప్రభు. అలాగే తండ్రి, మేము దేవుని యొక్క కృప చొప్పున మహిమను పొందినట్లుగా, నేను కృప దేవుని యొక్క కుమారుని యొక్క కృప చొప్పున మహిమను పొందినట్లుగా అది మాలో అయ్యా ప్రతిరోజు కూడా మేలు చేయవాలని, మేము పిలుపు తగిన యోగ్యత మేము కలిగి ఉండాలని మీరు సెలవిచ్చిన మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మా యొక్క విశ్వాసం ద్వారా మేము క్రీస్తునందు నిలిచిన మేము ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో మా సంభాషణ ఉప్పు వేసినట్లుగాను కృపా సహితముగా ఉండాలని మీరు హెచ్చరిస్తున్నారు తండ్రి. అపవాది ఎన్నో తండ్రి నేను కుతంత్రాల చేత విశ్వాసులను పడగొట్టి క్రీస్తు నుంచి వేరు చేయాలని చూస్తున్నటువంటి దాన్ని మేము గ్రహించుకుని మేము ఎలా నడవాలో మీరు మాకు బోధించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవ కృప మాకు తోడై ఉండను గాక అని మీరు ప్రభు మీ కృపను మాకు నిరంతరము తోడుగా ఉంచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే సువార్త సర్వలోకంలో ఎలాగైతే వ్యాపించి ప్రభ ఫలిస్తుందో, అలాగే దేవుని కృపను కూర్చున్నటువంటి విషయాలు మేము విని గ్రహించి అవి మాలో కూడా ఫలించి వ్యాపించినట్లుగా మమ్మల్ని మీరు ఆశీర్వదించి మీ కృపను మా యందు ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృప ఎంత విలువైనదో గ్రహించగలిగినప్పుడే ప్రభు మిమ్మల్ని మేము ఆ పూర్ణ హృదయంతో ఆరాధించగలుగుతామయ్యా. ఇట్టి కృపను మా ఎడల మీరు ఏ విధంగా చూపిస్తున్నారో మరి నీ కుమారుని ద్వారా మీరు బోధిస్తున్న విధానం బట్టి వినుచున్న ప్రతి హృదయము గ్రహించుకుని వారిలో కూడా ఈ కృపను గుర్తున్న సువార్తను ఫలింపచేసి వ్యాపింపచేసి మీరే మహిమ పొందుకోమని ప్రాధాయపడుతుంది. కుమారుడైనటువంటి సుందరరావు గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. ఆరోగ్యంతో పాటు ప్రభు సంపూర్ణంగా దేవుని తల నుంచి అరికాలు ప్రతి అణువులను స్వస్థత దయచేయండి. అలాగే మరొక నీకు దాసులు ప్రభు నీ వాక్యమును ప్రకటించిన ఇంటుండగా నీ బిడ్డని ఆత్మతో అభిషేకించి మీరే ఆయన ద్వారా మాట్లాడండి అయ్యా. వినుచున్న ప్రతి హృదయాన్ని ఓపెన్ చేయండి నాయన. మీ యొక్క కృపా సువార్తను మా హృదయాల్లో
గ్రహించుకొని అవి మాలో వ్యాపింపచేసి ఫలింపచేసుకునే విధంగా మేము నడుచున్నట్లు మా ప్రవర్తన అంతా కూడా తండ్రి కృపా సహితముగాను ఉప్పు వేసినదిగా మేము జీవించినట్లుగా రుచికరమైన జీవితాలు మేము జీవించినట్లుగా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.